అందరికీ మరొకసారి ప్రైజ్ లాడండి. సిస్టర్ అండ్ బ్రదర్, ప్రైజ్ అందరికీ ప్రైజ్ లాడ్. మంచిది. మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా చేరి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రండి మలాకి గ్రంథం చదువుకుందాం. దానికన్నా ముందు రీక్యాప్ చేసుకుందాం ఒకసారి క్విక్గా. చెప్పగలరా లాస్ట్ క్లాస్లో ఏం విన్నాము? ఎవరికైనా గుర్తుందా? నేను ఆల్రెడీ నోట్స్ కూడా పంపించాను, చూసైనా చెప్పచ్చు. దేవుడు ఎందుకు విసిగిపోయాడు అన్నదానికి 3 కారణాలు. ఓకే. హృదయం ఆరాధన, గౌరవం అర్పణ, దేవుని నిబంధన తూరుగా తీసుకోవడం ద్వారా దేవుని విసిగిపోతాం చూసి. రైట్. ఇంకా సిస్టర్ దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఏదైతే మనం ఇస్తామో అది కూడా ఇదైనట్టే, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని అర్పణగా చేసినట్టే సిస్టర్. ఓకే. వంచన చేసినట్లు దేవుణ్ణి. ఓకే, ఎస్ సిస్టర్. సో దానికి పరిష్కారంగా మనము సజీవ యాగంగా అర్పించుకోవాలి, దేవునికి బెస్ట్ ఇవ్వాలి, సెకండ్ హ్యాండ్ది కాదు అని తెలుసుకున్నాం కదా. గ్రుడ్డిది కుంటిది లాంటి బలులు కాకుండా మనము నిజాయితీగా ఉండాలనేది తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఇప్పటి వరకు 3 వీక్స్ నుంచి మనము మలాకి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదా. 3 పార్ట్స్ అయిపోయాయి. మలాకి 1వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోగలిగాం ప్రభు కృప వల్ల. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. ఈ మొదటి భాగాన్ని మనము మార్చి చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. 2వ వచనం చదవండి దయచేసి. సైన్యములకు అధిపతి యెహోవా అందరు చదవచ్చు, దానిని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొన రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంచిని. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, ఈ ముఖము మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. 4వ వచనం చదువుతున్నాను. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవ, నీ పాదాల చెంత చేరి తండ్రి నీ శరణు వేడుతుండగా మరి ప్రభువా తండ్రి ఈ యొక్క చిన్న మందను జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. మేము ఇట్టి రీతిగా కూడుకొని తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మరి ప్రభువా మాకు ఏది అవసరమో దాన్ని మాకు అందజేస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. నోటి మాంద్యం లేకుండా తండ్రి సహాయం చేయము తండ్రి. కేవలము నీ యొక్క నామానికే ఘనత కలుగునట్లు నోటి ఊరగా వాడుకుంటురమ్మని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయము. అట్లు అయోగ్యరాలన పాత్రలైనటువంటి నన్ను నిశలో చాటును మరుగుపరచండి దేవా. ఎంతైనా జ్ఞాపకం చేసుకున్నాము, కృప చూపిస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. మరి చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ బట్టి నీ కొందనములు. మరి మలాకి గ్రంథంను ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ యొక్క కృపను అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటూ మరి ఇర్మియా 1:9 ప్రకారము తండ్రి నీ వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడవు మరి ప్రభువా మాకు కూడా తండ్రి నీవే తోడై ఉంటురమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేట స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ఇక్కడ ఈ 4 వచనాల ఆధారంగా ముఖ్యమైన ఒక 4 విషయాలు మాత్రం ఈరోజు చూసుకుందామండి. అవి ఏంటంటే క్లుప్తంగా చెప్తాను బ్రీఫ్గా. వినని హృదయానికి వచ్చే శాపం ఒకటి, దేవుని మహిమను గణపరచని ఆరాధన వ్యర్థము, తర్వాత 3వది మన ముఖం మీదే తిరస్కారం, అపవిత్ర సేవకు ఫలితం, 4వది తిరిగి లేవి నిబంధనకు పశ్చాత్తాప పిలుపు. వినని హృదయానికి వచ్చే శాపము,
దేవుని మహిమను ఘనపరచని ఆరాధన వ్యర్థము, మన ముఖం మీదే తిరస్కారము, అపవిత్ర సేవకు ఫలితం. తిరిగి లేవి నిబంధనకు పశ్చాత్తాప పిలుపు. సో మన టైటిల్ ఏంటండి ఈరోజు? మన అంశం ఏంటి నేటి దినాన? నకిలీ సర్వీస్ శాపం రెడీ. నకిలీ సర్వీస్ శాపం రెడీ. సో కదా, దీని గురించి మనము తర్వాత చివరిలో మాట్లాడదామా? ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ 4 పాయింట్స్ గురించి చూసుకుందాం. వినని హృదయానికి వచ్చే శాపం. దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాలు కూడా శాపాలుగా మారిపోతాయని మరి చదువుకున్నాం ఇందాక కదా, 2వ వచనంలో. మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. వినని హృదయానికి వచ్చే శాపం అంటే ఏంటండి? ఇక్కడ వినకపోవడం అంటే 2 రకాలుగా దేవుడు చెప్తున్నాడు. ఒకటి మాట వినకపోవడము, రెండోది హృదయం పెట్టకపోవడం. మాట వినకపోవడం అంటే దేవుని వాక్యము ఆజ్ఞలు చెవులతో విన్నా పట్టించుకోకపోవడం. యాజకులు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయలేదన్నమాట. మరి హృదయం పెట్టకపోవడం అంటే మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆలోచించకపోయినా, అంటే విన్నా దాన్ని హృదయంలోనికి తీసుకోకపోవడం అన్నమాట. మారాలని తీర్మానించుకోకపోవడం, పైన వినడము వదిలేయటము. మరి శాపం ఎలా పనిచేస్తుంది? దేవుడు 3 రకాల శాపాలు చెప్తా ఉన్నాడు. సో ఆశీర్వాదాలు శాపంగా మారుతాయని చదువుకున్నాం కదా. మీకు వచ్చే మంచిని కూడా దేవుడు శాపంగా మార్చేస్తాడు. ఉదాహరణకి పంట, సంపాదన, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలిసి రాకుండా పోతాయి అన్నమాట. దీవెనగా ఉండాల్సినవి మనకు భారంగా మారిపోతాయి. ఇప్పటికే శపించాను అంటున్నాడు దేవుడు. అంటే వినని హృదయం వల్ల భవిష్యత్తులో శాపం కాదు, అప్పుడే మొదలైపోయింది అనేది ఇప్పటికే మనం చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం కదండి. కొన్నిసార్లు మనం దేవునికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, దేవునికి తీర్మానించుకున్నప్పుడు అది మనకు దేవుడు ఆశీర్వదిస్తాడని మనం వెయిట్ చేస్తుంటాము. కానీ అది మన స్వయిష్టాన మన చిత్తానుసారంగా అది చేసుకుంటాం కనుక అది దేవుడు దాని ద్వారా మనకు శాపమే వచ్చి ఉంటుంది. ఏదో ఒక నష్టం అయితే జరుగుంటుంది, మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం ఆ సమయంలో కొన్నిసార్లు. సో తర్వాత సంతతిపై ప్రభావం చూపిస్తుంది. 3వ వచనంలో మొత్తం సంతానం మీద ప్రభావం చూపిస్తాడని, మీ సంతానాన్ని గద్దిస్తానని తర్వాత వచనంలో ఉంది. వినని తత్వం వల్ల వారి పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందన్నమాట. మరి మలాకి 2:2 ప్రకారము వినని హృదయం అంటే దేవుని మాట విని కూడా మార్పు లేకపోవడం, ఆయన నామాన్ని ఘనపరచాలన్న తపన లేకపోవడం. దీనికి వచ్చే శాపము, మనకు అన్ని ఆశీర్వాదాలే శాపంగా మారిపోతాయి. దేవుడిచ్చే మంచిని అనుభవించలేం. పైగా మన నిర్లక్ష్యం వల్ల అది అప్పుడే మొదలవుతుంది. ఈ హెచ్చరిక యాజకులకే అయినా సూత్రం మాత్రం అందరికీ వర్తిస్తుంది. విని విధేయత చూపనప్పుడు దీవెన నిలవదనమాట. ఇంకా 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివితే వాళ్ళ అర్పణల్లో మోసం చేయడము, పక్షపాతం చూపడం వల్ల ఈ శాపం వచ్చిందని క్లియర్గా ఉంటుంది. ప్రభు చిత్తమైతే అది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. నా నామాన్ని ఘనపరచని ఆరాధన వ్యర్థం. ఇక్కడ ప్రభు నామాన్ని ఘనపరచని ఆరాధన వ్యర్థం కదా 2వ అంశము. మరి దేవుడు మన పెదవుల్ని కాదు హృదయాన్ని చూస్తాడు. ఆయన నామానికి మహిమ ఇవ్వని సేవ ఆయనకు అసహ్యం. మలాకి 2:2లో నా నామాన్ని ఘనపరచిన ఆరాధన వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే మలాకి ప్రవక్త కాలంలో యాజకులు దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. బలిపీఠం మీద గ్రుడ్డివి, కుంటివి, రోగం ఉన్న పశువులన్నిటిని అర్పిస్తున్నారు. మరి దేవుని నామానికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వటం లేదనమాట. అంటే పైన చేసే ఆరాధన హృదయం లేకుండా, భయభక్తులు లేకుండా ఏదో తూతూ మంత్రంగా చేసే పూజ అనమాట. దేవుడు అంటే లెక్కలేనితనం. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా మనసు వేరే దగ్గర ఉండటం, పాట పాడుతున్న అర్థం పట్టించుకోకపోవడం, ఇలాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇక్కడ వ్యర్థం అంటే ఏంటి? ఇక్కడ దేవుడు తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. వ్యర్థం అంటే మరి దేవుడు చెప్తున్నది ఇదే, నా నామాన్ని ఘనపరచని ఆరాధన వల్ల ఏం యూజ్ లేదు, అది వేస్టే, వృధానే. ఎందుకు వ్యర్థమవుతుంది
అంటే మరి ఆశీర్వాదాలు శాపాలుగా మారుతాయి కాబట్టి, మన ఆశీర్వాదాలు శాపాలుగా మారుతాయి కాబట్టి మన ఆరాధన, దేవుని నామాన్ని ఘనపరచని ఆరాధన వ్యర్థమే అయిపోతుంది. మీకు కలిగే ఆశీర్వాదాలను శాపంగా మార్చుదును. ఆరాధన చేసిన ఫలితం రివర్స్ అవుతుందన్నమాట. దేవుడు అంగీకరించడు. మీ అర్పణ నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. మరి హృదయం లేని కానుకలు, పాటలు, ప్రార్థనలు ఆయనకు అసహ్యం అన్నమాట. తీర్పు వస్తుంది తర్వాత. వినకపోతే, ఆలోచించకపోతే, దేవుని నామాన్ని ఘనపరచకపోతే శాపం అనేది తప్పదు అని ఖండితంగా చెప్తున్నాడు. మళ్ళీ అలాంటి ఆరాధన వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు, శూన్యం. దేవుని నామానికి ఘనత ఇవ్వని ఆరాధన చేసిన వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, పైగా శాపం కూడా వస్తుంది. మరి మనం ఎలా ఘనపరచాలి అంటే వాక్యాన్ని వినడం ద్వారా, చెవి పెట్టి వాక్యం వినాలి, ఆలోచించడం ద్వారా, విన్నది మనసులో వేసుకోవాలి, నెమరు వేసుకోవాలి, తర్వాత జీవితంలో చేసి చూపించాలన్నమాట. సో దేవుని హెచ్చరిక ఏంటంటే, నా నామాన్ని ఘనపరచకపోతే శాపం వస్తుంది. దాని ద్వారా మీరు ఎంత ఆరాధన చేసినా దీవెన రాదు, ఫలితం ఉండదు. యాజకులైనా సరే, ఎవరైనా సరే దేవుడు విడిచిపెట్టడు, తీర్పు తప్పదు అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు ఈ వచనము యాజకులకే కాదు, ప్రతి విశ్వాసికి కూడా వర్తిస్తుంది. దేవుడు కోరేది 3 విషయాలే: వినడము, ఆలోచించడము, ఘనపరచడం. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, హృదయంలో పెట్టుకోవాలి, మన మాటలతో, క్రియలతో, జీవితంతో దేవుని నామానికి గౌరవం తీసుకురావాలి. సో ముఖం మీదే తిరస్కారము అపవిత్ర సేవకు ఫలితం అనేది 3rd పాయింట్ చూసుకున్నాం కదా. మరి పవిత్రత లేని పరిచర్య దేవుడు తిరస్కరిస్తాడనమాట. 2వ అధ్యాయం 3వ వచనంలో కఠినమైన భాష దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా చూస్తాడో చూపిస్తుంది. పేడ మీ ముఖముల మీద వేతును, మీ ముఖముల మీద పేడ వేతును అనే మాట ఉంది కదండి. చదవండి ఒకసారి ఎవరైనా 3వ వచనము. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగల్లో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. బా, ఎంత కఠినమైన మాట కదండి. ఇది యాజకులను ఉద్దేశించి దేవుడు చాలా కఠినంగా మాట్లాడిన మాట. డీటెయిల్గా చూద్దాము. మరి సందర్భం ఏంటంటే, మలాకి గ్రంథంలో రాయబడిన కాలంలో యాజకులు దేవుని ఆరాధనను చాలా తేలిగ్గా తీసుకున్నారనమాట. కుంటిది, గుడ్డిది, రోగమున్న పశువులను బలిగా అర్పించారు. తర్వాత యెహోవా బల్ల హేయమైందని, నీచమైందని అసహ్యించుకున్నారు 1వ అధ్యాయంలో. మరి ప్రజలకు సరైన ఉపదేశం చేయకుండా పక్షపాతం చూపించారనమాట. దేవుడు వారికి నిబంధన చేశాడు, కానీ వాళ్ళు దాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఈ శిక్ష. మీ విత్తనములను చెరిపివేతును అంటున్నాడు కదా. అంటే విత్తనములు అంటే ఏంటి? ఇక్కడ మనము పొలంలో వేసే విత్తనాలను గురించి చెప్తున్నాడా ప్రభువు? ఇక్కడ విత్తనములు అనే మాట ఏంటో అర్థమవుతుందండి మీకు? వాక్యము. ఓకే. ఇంకా ఈ కాంటెక్స్ట్ లో వారి క్రియలను ఆయన అసహించుకుంటున్నాడు. ఓకే, రైట్ అన్న. ఈ కాంటెక్స్ట్ లో దీనికి తగిన విధంగా ఏంటంటే, హిబ్రూలో సంతానం అనే పదానికి విత్తనం అని కూడా అర్థం ఉందన్నమాట. కొన్ని అనువాదాల్లో మీ భుజాన్ని లేదా మీ చేతిని ఖండిస్తాను అని ఉంటుంది. అంటే యాజకులకు వారసత్వం లేకుండా చేస్తాను అనేది. యాజకత్వం అంటే తండ్రి నుంచి కొడుక్కి వచ్చేది. అది ఒక ఫ్యామిలీ నుంచి వస్తుంది. లేవి గోత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మరి ఆ వంశాన్నే కట్ చేస్తానని అంటున్నాడు ప్రభు. వాళ్ళు వేసే పంటను, ఆశీర్వాదాన్ని శపిస్తాను అని కూడా అర్థం. సో ఇక్కడ సంతానము అనే మాట వారసత్వం అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట విత్తనము అంటే. సో పేడను మీ ముఖముల మీద వేయుతును. ఇది ఎందుకు అంత అవమానము? బలి అర్పణలో పశువు పేడను, పేగులను బలిపీఠం మీద కాల్చారు కదా. దాన్ని విడిది బయట, అంటే అపవిత్రమైన స్థలంలో కాలుస్తారు. లేవికాండం 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తాము. యాజకుని ముఖము దేవుని ఎదుట ఎంతో పవిత్రంగా ఉండాలి. అలాంటి ముఖం మీద పేడ కొట్టడం అంటే ఎంత ఘోరమైన అవమానం కదండి. అప్పట్లో ఇది అత్యంత నీచమైన అవమానం. అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా. మరి మొహం మీద ఎవరైనా పేడ వేస్తే కొంతమంది పేడని ఇప్పుడు ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసారా మీరు ఎప్పుడైనా? పేడని అది హెల్త్కి మంచిది అని చెప్పేసి మొహానికి కూడా రాసుకుంటా ఉంటారు ఫేస్ ప్యాక్ లాగా.
వాళ్ళు ఫేస్ బ్యాక్ అనుకుంటున్నారు కానీ అది సంబడి షిట్ కదండి. ఊహించుకుంటేనే ఎంత అసహ్యం వేస్తుంది కదా. మరి అలాంటిది ఒక యాజకుడికి అంటితే అపవిత్రం అవుతాడు. అపవిత్రత పేడ అంటితే యాజకుడు అపవిత్రుడు అవుతాడు. ఇక దేవాలయంలో సేవ చేయటానికి వీలే లేదు, ఛాన్సే లేదనమాట. మీరు అర్పించే బలులు నాకు పేడతో సమానం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇంకెంత పీక్ స్టేజ్లో పాపం చేసి ఉండాలి. దేవుడు మీరు పేడతో సమానము అనేంత దిగజారిపోయామా మనము? దేవుడు ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీ ఆరాధన అంతా వృధా, రోత అని అర్థం. అదే నకిలీ సర్వీస్ అంటే. మరి పేడ ఊడ్చివేసిన స్థలానికి మిమ్మును ఊడ్చివేస్తానంటున్నాడు కదా, మీరు ఊడ్చివేయబడదురు. మరి పేడ చెత్త వేసే స్థలము సాధారణంగా ఇళ్లలో ఉండదు, ఊరి బయట ఉంటుంది కదా, అపవిత్రమైన చోటు. యాజకులను ఆ చెత్తతో పాటే బయటికి విసిరేస్తాను అంటున్నాడు. అంటే యాజక పదవి నుండి తీసివేస్తాడు, సమాజంలో నుండి వెలివేత, ఈ దేవుని సన్నిధి నుంచి తొలగించేస్తారనమాట. అసలు దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే యాజకులు 2 తప్పులు చేశారు ఇక్కడ. దేవుని పట్ల అంటే ఆయనను ఘనపరచలేదు, నాసిరకమైన బలులు ఇచ్చారు. 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీకరిస్తారు కదా. మరి అలాంటి సేవ చేశారు, విసుక్కున్నారు కనుక దేవునికి కోపం వచ్చింది. ధర్మశాస్త్రాన్ని సరిగా బోధించలేదు. 2వ అధ్యాయం 9వ వచనంలో ధర్మశాస్త్రాన్ని సరిగ్గా బోధించకుండా లంచాలు తీసుకున్నారనమాట. లంచాలు తీసుకుని తీర్పు తిప్పేశారు. సో ఇలాంటి కార్యం వల్ల దేవునికి కోపం వచ్చింది. కోపం రావడం కారణాన దేవుడు ఇంత పెద్ద మాట అంటున్నాడు. అంటే శపిస్తాను, మీ ముఖముల మీద పేడ వేస్తాను అని అంటున్నాడు. కాపరి చెడిపోతే మంద అంతా చెడిపోతుంది. అందుకే దేవుడు యాజకుల మీదే ముందు చర్య తీసుకుంటున్నాడు అనమాట. ఈ వచనం మనకు చెప్పేది ఏంటంటే దేవునికి మనం ఇచ్చేది బెస్ట్ అయి ఉండాలి, మిగిలిపోయింది కాదు. మన టైం కావచ్చు, మన డబ్బు కావచ్చు, మన శక్తి కావచ్చు, అన్నింటిలోనూ దేవునికి మనం ఇచ్చేది బెస్ట్గా ఉండాలన్నమాట. ఇంకా దేవుని సేవను, ఆరాధనను తేలిగ్గా తీసుకుంటే ఆయన అస్సలు ఊరుకోడు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తాడు. మరి నాయకులకు జవాబుదారీతనము చాలా ఎక్కువ. వాళ్ళు దారి తప్పితే శిక్ష కూడా గట్టిగానే ఉంటుంది. యాకోబు 3:1 ప్రకారం. కాస్త కఠినంగా అనిపించిన దేవుని ఉద్దేశము వాళ్ళు పశ్చాత్తాపడి తిరిగి రావాలనే, వాళ్ళని నిజంగా శిక్షించాలని కాదు. నా నిబంధన లేవీతో నిలిచినట్లు ఇది మీకు తెలియవలెను 4వ వచనంలో. మరి ఈ తిరిగి లేవి నిబంధనకు ఇక్కడ పశ్చాత్తాప పిలుపు 4th పాయింట్లో. దేవుడు శిక్షించడానికి కాదు, నిబంధనను స్థిరపరచడానికి హెచ్చరిస్తా ఉన్నాడు. 4వ వచనం చదవగలరు ఎవరైనా? అందువలన లేవీయులకు నిబంధనలో ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చేవాడు నేనే అని మీరు తెలుసుకుందరని సేనాధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. సో ఇక్కడ తిరిగి ఆయన వైపు మళ్ళడానికి ఇదే సమయం. మలాకి 2వ అధ్యాయం మొత్తం యాజకులకు దేవుడిచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. 1వ అధ్యాయంలో ప్రజల నిర్లక్ష్యం గురించి మాట్లాడితే 2వ అధ్యాయంలో నేరుగా యాజకులనే టార్గెట్ చేస్తున్నాడు. లేవి నిబంధన అంటే ఏంటి? దేవుడు లేవి గోత్రాన్ని ప్రత్యేకంగా యాజకత్వానికి ఏర్పాటు చేశాడు. మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10-13లో ఫీనెహాస్తో చేసిన నిబంధన ఇది. మరి అక్కడ నిబంధనలో ఉన్న 3 విషయాలు ఏమంటే జీవము, సమాధానం. దేవుడు వారికి నిజమైన జీవాన్ని, శాంతిని ఇచ్చాడు. మరి తర్వాత భయభక్తులు. లేవి దేవునికి భయపడి ఆయన నామానికి వణికాడు. తర్వాత యథార్థమైన ధర్మశాస్త్రం అతని నోట ఉన్నది. మరి అబద్ధం లేకుండా ప్రజల దగ్గరకు నడిపించాడు, సత్యమైన ఉపదేశం చేశాడు. ఫలితంగా అతడు సమాధానము, నీతి గలవాడై నాతో కూడా సంచరించుచు 6వ వచనంలో సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. సో ఇక్కడ యాజకులు ఆ నిబంధనని ఎలా చెడగొట్టారు అంటే దేవుడు 3 పెద్ద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే వాళ్ళు త్రోవ తప్పారు. మీరైతే మార్గం తప్పి 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఇది వివరంగా తర్వాత చూసుకుందాము.
సో లేవి నిబంధనను చెడగొట్టారు, తాము పడిపోవడమే కాకుండా ప్రజలను కూడా పడద్రోశారు. మరి ఇంకొక రెండవ ఆరోపణ ఏంటంటే పక్షపాతం చూపారు. మరి ధనవంతులకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయము. 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యాన్ని తమ ఇష్టానికి మార్చేశారనమాట. ఇది కూడా ఒక ఆరోపణగా చూపిస్తా ఉన్నాడు. మరి తర్వాత దేవుని నామాన్ని ఘనపరచలేదు. ఇదే మనం ఇందాక మాట్లాడుకున్నది. వినడం లేదు, ఆలోచించడం లేదు, ఘనపరచడం లేదు. పశ్చాత్తాప పిలుపు ఏంటి మరి? దేవుడు నేరుగా చెప్తా ఉన్నాడు, తిరిగి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తిరిగి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి హెచ్చరిక ఏంటంటే ఇప్పుడు యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది, మొదటి వచనంలో కదా. వినకపోతే శాపం, ఆశీర్వాదాలు శాపాలుగా మారతాయి. మీ పండుగల మీద, మీ ముఖాల మీద పేడ చల్లుతాను అంటున్నాడు. అంటే మీ ఆరాధన అంతా అపవిత్రము అని ప్రభు చెప్తున్నాడు. ఆలోచన చేసి నా నామాన్ని ఘనపరచండి అంటున్నాడు. వినండి, ఆలోచించండి, తిరగండి. మరి దేవుని కోరిక ఏంటంటే యాజకుని పెదవులు జ్ఞానాన్ని కాపాడాలని, జనులందరూ అతని నోట ధర్మశాస్త్ర విధిని వెతకాలని, యాజకుడు దేవుని దూతలలో ఉండాలని. మరి మనము 1 పేతురు 2:9 ప్రకారము మనం కూడా రాజులైన యాజక సమూహమే కదండి. కాబట్టి ఈ పిలుపు మనకు కూడా వర్తిస్తుంది. యాజకులమే మనం కూడా. దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం అంటే తప్పు ఒప్పుకోవడము, త్రోవ తప్పిన దారి విడిచిపెట్టడము, తిరిగి మొదటి పిలుపుకు, మొదటి ప్రేమకు రావడం అన్నమాట. దేవుడు లేవీతో చేసిన నిబంధనను మనతో కూడా కోరుకుంటున్నాడు. సత్యం చెప్పడం, భయభక్తులు కలిగి ఉండటం, అనేకులను దోషం నుంచి మళ్లించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ థీమ్. చెప్పండి ఎవరైనా ఈరోజు మన థీమ్ ఇంకొకసారి. సో అసలు నకిలీ సర్వీస్ అంటే ఏంటి? కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. యాజకులారా ఈ ఆజ్ఞ మీకే అంటున్నాడు. దేవుడు నేరుగా పరిచర్య చేసే వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. నకిలీ సేవ చేస్తే ఆశీర్వాదమే శాపం అవుతుంది. అసలు నకిలీ సర్వీస్ అంటే ఏంటో లేఖనాల వెలుగులో చూద్దాము. మరి హృదయం లేకుండా నామమాత్రపు సేవ. ఫస్ట్ పాయింట్, నకిలీ సేవ అంటే ఏంటివి అంటే హృదయం లేకుండా నామమాత్రపు సేవ చేయటం. ఇక్కడ 2వ వచనంలో మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల. అర్థం ఏంటంటే మనం దేవుని పని చేస్తున్నాం, కానీ దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో కాదు, స్వఘనత కొరకు మనం పరిచర్య చేస్తున్నాం. కయ్యను అర్పణ చూస్తాం కదా. కయ్యను కూడా అర్పణ తెచ్చాడు, సేవ చేశాడు, కానీ దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. ఎందుకు? హృదయం సరిగా లేదు. హేబేలు విశ్వాసంతో అర్పించాడు. హెబ్రీ 11:4 సేవ ఉన్నా హృదయం లేకపోతే నకిలీనే. మరి నేపథ్యం ఏంటంటే ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను ఒక ఫార్మర్, వ్యవసాయదారుడు కదా. హేబేలు గొర్రెల కాపరి. ఇద్దరు దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. తన మందలో తొలిచూలు క్రొవ్విన గొర్రెలను హేబేలు తీసుకొచ్చాడు. తన పొలం పంటలో కొంత కయ్యను అర్పణ తీసుకొచ్చాడు. మరి దేవుడు హేబేల అర్పణను అంగీకరించాడు, కయ్యనుది అంగీకరించలేదు. ఇదంతా మనకు తెలిసిన భాగమే కదా. మరి హృదయం లేకుండా నామమాత్రపు సేవ అంటే ఏంటి? మనం ఫస్ట్ పాయింట్గా ఏం చూసుకున్నాం? హృదయం లేకుండా నామమాత్రపు సేవ అంటే ఏంటి? అసలు కయ్యను అర్పణ తిరస్కరించబడ్డానికి కారణం ఏమి ఇచ్చాడు అనేది కాదండి, ఎలా ఇచ్చాడు అనేది. ప్రేమతో, కృతజ్ఞతతో, నామమాత్రానికి, మరి పేరుకు మాత్రమే, మనసు లేకుండా ఇస్తూ ఉంటాం. అంటే లోపల భక్తి, ప్రేమ, విశ్వాసం లేకుండా కేవలం బయటికి కనిపించడానికి తప్పదు కాబట్టి చేసే పనులు అన్నమాట. ఇది కేవలం మతపరమైన విషయం కాదు, ఏ సంబంధంలోనైనా వర్తిస్తుంది. మన పనిలో కానీ జీతం కోసం మాత్రమే నాణ్యత గురించి పట్టించుకోకుండా చేసే ఉద్యోగం. మరి మనసు విరిగిపోయినా హ్యాపీ బర్త్డే అని మొహం మీద ఏదో భిక్షం వేసినట్టు చెప్తా ఉంటాం కదా, ఫీలింగ్ లేకుండా ఫార్మాలిటీకి చేయటం అనమాట. బంధాల్లో కూడా ఇది వర్తిస్తుంది. సో గుడికి వెళ్ళటం, చర్చ్కి వెళ్ళటం, దానం చేయడం అలవాటుగా ఏదో చేస్తూ ఉంటాం, కానీ
అవతల వ్యక్తి యొక్క కష్టము మనసుకు పట్టదనమాట. సేవలో కానీ మనం చేసే పరిచర్యలో ఏదో చేయాలంటే చేస్తామన్నట్టు. అయితే హేబేలు అర్పణ ఎందుకు ఇస్తున్నానో తెలిసి ఇచ్చాడు. కయ్యను అందరు ఇస్తున్నారు కదా, నేను కూడా ఇస్తున్నాం అన్నట్టు ఇచ్చాడనమాట. ముఖ్య సూత్రం ఏంటంటే దేవుడు కానీ మనుషులు కానీ చివరికి మనం కానీ విలువ ఇచ్చేది ఎంత ఇచ్చామనే దానికంటే ఏ మనసుతో ఇచ్చామన్న దానికే విలువ అన్నమాట. కాబట్టి నామమాత్రపు సేవ వల్ల చేసేవాడికి తృప్తి ఉండదు, తీసుకునే వాళ్ళకి విలువ ఉండదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఎప్పుడైనా హృదయం లేకుండా ఏదైనా చేశాను అని అనిపించిందా మీకు? పలానా సమయంలో నేను ఏదో నీకు చేయాలంటే చేశాను అనేది మనము మనస్ఫూర్తిగా చేయలేని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించుకుందాం. చాలా వరకు అలానే ఉంటాయి కదా, మన హృదయం లేకుండా మనం చేస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలీయుల బలులు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 15 వచనంలో దేవుడే అంటున్నాడు, విస్తారమైన మీ బలులు నాకేలా, నేను విసికి వేసి ఉన్నాను, నాకు ఇష్టం లేదు అంటున్నాడు ప్రభు. వారు దేవాలయానికి వచ్చారు, బలులు అర్పించారు, కానీ చేతులు రక్తంతో తడిశాయి. సేవ ఉంది కానీ పవిత్రత లేదు. మరి అలాగే పరిసయ్యుల ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం కదా, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేస్తారు. సేవే కానీ యేసు అన్నాడు మనుషులకు కనబడేవాళ్ళని కాదు, అది ఉద్దేశం తప్పు. పరిసయ్యుల ప్రార్థన ఉపమానం నుంచి మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఏంటంటే, పరిసయ్యుని ప్రార్థనలో గర్వము స్వనీతి కనిపిస్తుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. మరి నిజమైన ప్రార్థన మనం దేవుని ముందు తగ్గించుకోవడం, మన పనుల యొక్క లిస్టు చెప్పడం కాదు, దేవునితో సంబంధం కలిగి ఉండాలని. అలాగే మనము ఇతరులను తీర్పు తీర్చడం అనేది కూడా పరిసయ్యుల ప్రార్థనకు సాదృశ్యం. మనం అలా ఉండకూడదు. ఇతరులతో పోల్చుకోవటం ప్రార్థన ఉద్దేశం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే, తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు అనేది దీని సారాంశం. ఇదే నకిలీ సర్వీస్ అన్నమాట. మరి మలాకీ గ్రంథంలోని సందర్భము, యాజకులు బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. మలాకీ 1వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో. కానీ ఎలాంటివి అర్పిస్తూ ఉన్నారు అంటే మనకు బాగా తెలుసు, దోషం గలది, కుంటిది, రోగం గలది అర్పిస్తూ ఉన్నారు. మరి దేవుని నామాన్ని తృణీకరిస్తున్నారని ఆ వచనంలో ఉంది. సేవ ఉంది, ఘనత లేదు. సర్వీస్ ఉంది, బట్ ఆనర్ లేదు. ఇదే నకిలీ సర్వీస్. మరి విని ఆలోచించి అన్వయించుకొని సేవ ఎలాంటిది? ఫస్ట్ పాయింట్ ఏం చూసుకున్నామండి? హృదయం లేకుండా నామమాత్రపు సేవ. ఓకే. రెండవ పాయింట్ విని ఆలోచించి అన్వయించుకొని సేవ. సో 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఆజ్ఞను ఆలకింపకయు, తర్వాత కింద లైన్లో ఆలోచింపకయు ఉండిన ఎడల. వాక్యం వింటాం కానీ జీవితంలోనికి రాదు. ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసులు ఉన్నారు కదా, మొదటి సమూయేలు చదవండి ఎవరైనా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనంలో. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదటను మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు కల కొంకికి తీసుకొని వచ్చి బొరుసులో గాని, తపెల్లో గాని, గూనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలందరికి వీరు ఇలాగ చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు ప్రభువును దహింపక ముందు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకుని వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్తూ వచ్చాను. ఈ క్షణమందే వారు ప్రభువును
దహింతురు. తర్వాత నీ మనసు వచ్చి నంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనుషుడు చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతం చేత తీసుకుందరను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చాలమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాస్ వాళ్ళ గురించి రాయబడింది కదా. విని ఆలోచించి అన్వయించుకుంటే చాలా నేర్చుకోవచ్చు. అసలు వీళ్ళెవరు? ఏలీ అయితే షిలోహులో ప్రధాన యాజకుడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి, 40 ఏళ్ళు సేవ చేశాడు. మరి ఈ హోప్ని ఫీనెహాసులు అంటే ఏలీకి 2 కొడుకులు అనమాట. తండ్రి తర్వాత వాళ్ళే యాజకులుగా సేవ చేయాలి. మరి వీళ్ళు ఏం తప్పు చేశారు అంటే బైబిల్ వీళ్ళని యెహోవా ఎరుగని దుర్మార్గులు అంటుంది కదా. మరి వీళ్ళు చేసిన 3 పెద్ద తప్పులు ఏమంటే బలుల విషయంలో మోసం చేశారు. బలి అర్పించినప్పుడు మొదట దేవునికి క్రొవ్వు దహించాలి, తర్వాత యాజకుడు తన వంతు తీసుకోవాలన్నమాట. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే క్రొవ్వు కాల్చక ముందే ఒక సేవకుడిని పంపించి పచ్చి మాంసమే ఇచ్చేయండి, లేదంటే బలవంతంగా తీసుకుంటామని బెదిరించారు. ఇందాక మనం చదువుకున్నాం కదా. సో మరి దాని ఫలితంగా ఏంటి? ప్రజలు యెహోవా నైవేద్యాన్ని తృణీకరించడం మొదలుపెట్టారు. బలుల విషయంలో మోసం చేశారు. తర్వాత నైతికంగా కూడా పతనం. ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేసే స్త్రీలతో పాపం చేశారు. మరి దేవుని మందిరాన్ని అపవిత్రం చేశారనమాట. తర్వాత తండ్రి మాట వినలేదు. ఏలీ ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ చెడ్డ పనులు వింటున్నాను అని గద్దించాడు, కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారనమాట. శిక్ష ఏమైంది? దేవుడు ఏలీతో చెప్పాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకరింపబడతారని. మరి శిక్ష, 2 ఒకే రోజే చనిపోతారని ప్రవచనం వచ్చింది. మందసాన్ని యుద్ధానికి తీసుకెళ్లారు. ఫిలిష్తీయులతో యుద్ధంలో దేవుని మందసం ఉంటే గెలుస్తామని మూఢనమ్మకంతో తీసుకెళ్లారు. ఫలితంగా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మందసం దొరికిపోయింది. హోప్ని ఫీనెహాసు 2 కూడా అదే రోజు చనిపోయారు. ఆ తర్వాత ఫీనెహాసు భార్య ఆ వార్త విని ప్రసవ వేదనతో రోకాళ్ళ మీద కృంగి ప్రసవిస్తుంది. చనిపోతూ కొడుకుకి ఈకాబోదు అని పేరు పెడుతుంది. ఈకాబోదు అంటే అర్థం ఏంటండి? మహిమతో ప్రభావం పోయింది కదా. మరి అలాంటి పేరు పెడుతుంది. ఆ వార్త విని 98 సంవత్సరాల ఏలీ కూడా కింద పడి మెడ విరిగి చనిపోతాడు. మరి విని ఆలోచించి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆలోచించలేదు, అసలు విన్నారు, పెడచెవిని పెట్టారు, తద్వారా ప్రాణాలే కోల్పోయారు. మరి పదవి పవిత్రతని ఇవ్వదండి. యాజకులైనంత మాత్రాన దేవునికి ఇష్టలు కాలేరు. గుణమే ముఖ్యం. హోప్ని ఫీనెహాస్ సేవ చేశారు, కానీ దేవుణ్ణి ఎరగలేదన్నమాట. బలుల ద్వారా, పదవి ద్వారా లాభము, కీర్తి కోసం చూస్తే అది సేవే కాదు, వ్యాపారం అవుతుంది. దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు. దేవుని పనిని మనం స్వార్థానికి వాడుకోకూడదు. ఏలీ కొడుకులను గద్దించాడు, కానీ శిక్షించలేదు కఠినంగా. చిన్నప్పుడే సరిచేయకపోతే తర్వాత చేయి దాటిపోతుంది. మనకు సామెత కూడా తెలుసు కదా, మొక్కై వంగనిది మానే వంగున అనేది. యెహోవా వారిని చంపాలని నిశ్చయించుకున్నాడు కనుక వారి తండ్రి మాట వినలేదు. గద్దింపును నిర్లక్ష్యం చేయడం ప్రమాదం. మరి చర్చ్లో, సంఘంలో, కుటుంబంలో నాయకులుగా ఉన్న వాళ్ళు మొదట దేవునికి భయపడాలి. పదవి, తలాంతు ఉన్న పవిత్రత లేకపోతే దేవుని మహిమను తొలగిస్తాం. ఈకాబోదు స్థితి మనకు వద్దు. వారు దేవాలయంలో సేవ చేస్తున్నారు, కానీ యెహోవాను ఎరుగని వారు. వాక్యం వారికి అప్పగించబడింది, కానీ చెవి ఒగ్గలేదు. ఫలితంగా దేవుడు ఏలీ సంతతిని శపించాడు. విత్తనాలను నేను మీ విత్తనమును, ఇక్కడ ఏముందండి ఆ మాట, విత్తనాలను చెరిపివేస్తాను అనే మాట మలాకి గ్రంథంలో చూస్తాం కదా. మీ సంతానాన్ని గద్దిస్తాను అన్నట్టే. మరి సౌలు రాజు కూడా సమూయేలు మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22-23లో కూడా మరి సమూయేలు ద్వారా దేవుని ఆజ్ఞ విన్నాడు, కానీ సొంత ఆలోచనలతో బలులు అర్పించాడు సౌలు రాజు. దేవుడు అన్నాడు, వినుట బలుల కంటే శ్రేష్టం, మాట వింటయే శ్రేష్టం. వినకుండా చేసిన సేవను దేవుడు రిజెక్ట్ చేశాడనమాట. విత్తనంలో, ఈ విత్తనం ఉపమానంలో తర్వాత లూకాసు వార్తలు చూస్తాం కదా, విత్తనం ఉపమానంలో
వాక్యం వింటారు, రాతి నేలలు పడిన విత్తనాల గురించి వాక్యం వింటారు, సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వేరు లేకపోవటం చేత ఎండిపోతారు. విన్నారు కానీ నిలుపుకోలేదు. అదే నకిలీ సర్వీస్ అన్నమాట. మరి మీరు నా మార్గాలను అనుసరించక అనే మాట 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటాయి. మలాకి గ్రంథం. ధర్మశాస్త్రం వారి దగ్గరే ఉంది, కానీ వారు బోధించలేదు, ప్రజలు వినలేదు. మరి తర్వాత నిబంధనను చెరిపివేసే సేవ గురించి చూసుకుంటాం. ఇప్పటి వరకు మనము 2 అంశాలు చూసుకున్నాము. నకిలీ సర్వీస్ అంటే ఏంటి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చేసుకున్నాం? హృదయం లేకుండా నామమాత్రపు సేవ. రెండవది విని ఆలోచించి అన్వయించుకోకుండా మరి మనం ఏదైనా చేస్తున్నా కానీ మనకు పెద్దలు ఎవరైనా చెప్పినా కానీ దాన్ని వినాలి, ఆలోచించాలి, తర్వాత దాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే నకిలీ సర్వీస్లో నిబంధనను చెరిపివేసే సేవ. 4వ వచనంలో లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే. అంటే దేవుడిచ్చిన పిలుపును, పవిత్రతను విడిచిపెట్టి చేసే సేవ అన్నమాట. అహరోను బంగారు దూడ గురించి మనకు తెలుసు కదా. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది ఈ భాగము. మొదటి 5 వచనాల్లో అహరోను యాజకుడు. ప్రజలు అడిగితే బంగారు దూడ చేశాడు, బలిపీఠం కట్టాడు, పండుగ చాటించాడు, సేవ అయితే జరిగింది అక్కడ, కానీ దేవుని నిబంధనకు విరుద్ధంగా జరిగింది. దాని ఫలితంగా 3000 మంది చనిపోయారు. 28వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో. మరి అహరోను బంగారు దూడ ఇది నిబంధనకు చెరిపివేసిన సేవకు ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. ఇక్కడ మోషే సీనాయి కొండ మీద దేవుని దగ్గర 40 రోజులు ఉన్నాడు. 10 ఆజ్ఞలు, నిబంధనలు తీసుకురావడానికి వెళ్ళాడు కదా. ఇశ్రాయేలీయులు కొండ కింద వేచి ఉన్నారు. దేవుడు అప్పుడే వాళ్లతో నిబంధన చేశాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, విగ్రహాలకు చేసుకోకూడదు, పూజించకూడదు అనేది ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి అహరోన్ ఏం చేశాడు? మోషే ఆలస్యం అవ్వగానే ప్రజలు అహరోన్ దగ్గరకు వచ్చి అడిగారు, మాకు దేవుళ్ళని చేయి, ఐగుప్తు నుండి రప్పించిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు అని చెప్పేసి. మరి అహరోన్ చేసిన తప్పులు ఏంటివంటే ప్రజల ఒత్తిడికి లొంగిపోయాడు, విగ్రహాన్ని చేశాడు, బలిపీఠం కట్టి పండుగ పెట్టాడు, తర్వాత బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. నాయకుడిగా నిలబడి దేవుని మాట గుర్తు చేయాలి, కానీ భయపడి మీ భార్యల, మీ పిల్లల చెవులకుండే కమ్మలు, బంగారు ఆభరణాలన్నీ తీసుకురండి అన్నాడు. ప్రజల ఒత్తిడికి లొంగిపోయాడు అనమాట. తర్వాత విగ్రహాన్ని చేశాడు. ఆ బంగారంతో దూడను పోసి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు ఇవే అని ప్రకటించాడనమాట. తర్వాత రేపు యెహోవాకు పండుగ అని చెప్పి దూడ ముందే బలులు అర్పించాడు. యెహోవా పేరు వాడి విగ్రహారాధన చేయించాడు. ఇది నిబంధనను పూర్తిగా చెరిపివేయడమే. బలిపీఠం కట్టి పండుగ పెట్టాడనమాట. మరి మోషే అడిగితే ఈ ప్రజలు చెడ్డవారు, వాళ్ళే బంగారం ఇచ్చారు, నేను అగ్నిలో వేస్తే ఈ దూడ వచ్చింది అన్నాడు. తప్పును ఒప్పుకోలేదు, బాధ్యత నుంచి తప్పించుకున్నాడు అనమాట. ఫలితంగా ఏంటి? దేవుని కోపం రగులుకుంది. నీ ప్రజలు చెడిపోయారు, నేను వాళ్ళని నాశనం చేస్తానని దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. మరి మోషే కోపంతో 10 ఆజ్ఞలు నిబంధన పలకలను కొండ కింద పగలగొట్టేస్తాడు కదా. నిబంధన భౌతికంగా చెరిగిపోయింది. 3000 మంది చనిపోయారు. లేవీయులు దేవుని పక్షాన్ని నిలబడి విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపారు. తెగులొచ్చింది. యెహోవా ఇజ్రాయెల్ ప్రజల్ని మొత్తాడు. మరి ఇదంతా కూడా కేవలము మరి అహరోను చేసిన తప్పు వల్ల. అహరోను కదా. మరి నిబంధనను చెరిపివేసే సేవ అంటే కూడా నకిలీ సర్వీసే అన్నమాట. కాబట్టి నిబంధనను చెరిపివేసే సేవ హోప్ని, ఫినెహాసు, అహరోను వీళ్ళ లాంటి సేవ చేస్తున్నాము. సేవను స్వార్థానికి వాడుకున్నారు. వీళ్ళు ప్రజలను సంతోషపెట్టడానికి రాజీ పడ్డారు. దేవుని పద్ధతిని తృణీకరించారు. దేవుని స్థానంలో వేరేది పెట్టారు, బంగారు దూడను. పవిత్రత లేకుండా సేవ, నాయకత్వం లేకుండా సేవ చేస్తున్నారు. మరి ఈరోజు మనకు దేవుడు 3 హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. సంఘంలో, సేవలో జనాల్ని మెప్పించడానికి సత్యంతో రాజీ పడితే అది బంగారు దూడే. యెహోవాకు పండుగ అని పేరు పెట్టినా కూడా అది విగ్రహారాధనే.
మోషే రావడం ఆలస్యమైందని దేవుడు లేనట్టుగా ప్రవర్తించారు. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం వేరే దారి వెతుక్కుంటే నిబంధనను చెరిపివేసినట్టే. ఆలస్యం అపనమ్మకం కాదు. మరి అహరోను ప్రధాన యాజకుడు కాబోయేవాడు. అతను కాదు అని ఒక్క మాట అని ఉంటే ఈ పాపం జరిగేదే కాదు అసలు. సేవలో ఉన్న వాళ్ళు భయపడి ప్రజలకు నచ్చినట్టు చేస్తే మొత్తం సంఘాన్నే పడేస్తారు. నాయకుడికి బాధ్యత చాలా ఎక్కువ ఉండాలి కదా. మరి దేవుడు తర్వాత అహరోనును క్షమించి యాజకునిగా నియమించాడు అనుకోండి, కానీ ఆ మచ్చ మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. మన సేవలో, మన జీవితంలో బంగారు దూడలు ఏమైనా ఉన్నాయా? దేవుని స్థానంలో డబ్బు, పేరు, మనుషుల మెప్పు, సంప్రదాయం ఇవన్నీ కూడా పెడుతున్నామా? హోప్ని, ఫీనెహాస్ అయితే దేవుని సేవను దుర్వినియోగం చేశారు. అహరోను దేవుని సేవలో రాజీ పడ్డాడు. రెండూ నిబంధనను చెరిపేసేదే. ఈ ఇద్దరి మధ్య తేడా ఏం కనిపిస్తుంది మనకు? ఈ ఇద్దరి మధ్య తేడా ఏం నేర్పిస్తుంది? మరి నాదాబు, అబీహుల కూడా చూస్తాం లేవీ కాండంలో. అన్యాజ్ఞను తీసుకొస్తారు. వాళ్ళు కూడా యాజకులే, ధూపార్తి పట్టుకొని సేవ చేస్తారు. కానీ దేవుడు ఆజ్ఞాపించని అగ్ని తెచ్చారు. వెంటనే యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసింది. సేవ అయితే జరిగింది, కానీ పవిత్రత లేదు. అదేవిధంగా ఉజ్జా మరణాన్ని కూడా చూస్తాం కదా. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు, ఆరాధన జరుగుతుంది. ఉజ్జా యొక్క అప్పుడు ఆలోచన ఎలా ఉందంటే మందసం పడిపోతుందని పట్టుకోవడానికి చేయి చాపాడు. సేవే చేశాడు, అతని ఇంటెన్షన్ మంచిదే, కానీ ఎవరు చేయాలో వాళ్ళే చేయాలని దేవుడు నిబంధన పెట్టాడు కదా. కానీ లేవీలు మాత్రమే ముట్టాలి. దేవుడు వెంటనే మొత్తేశాడు అనమాట, చనిపోయాడు. నిబంధన ప్రకారం చేయని సేవ నకిలీ సర్వీసే. లేవి నిబంధనకు, జీవానికి, సమాధానానికి. ఇక్కడ 5వ వచనంలో, మలాకి 2వ అధ్యాయము 5వ వచనంలో, వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను నేను చేసిన నిబంధన. కాబట్టి అతడు నాకు భయపడెను అనే మాట ఉంటుంది. కానీ యాజకులు మొహమాటానికి ధర్మశాస్త్రం విషయంలో పక్షపాతం చూపారు, నిబంధనను చెరిపివేశారు. 2వ వచనంలో, ఇప్పటికే దానిని శపించి తిని, ఏముంది అక్కడ, ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని అని ఉంటుంది కదా 2వ వచనంలో చివర్లో. మరి నకిలీ సర్వీస్కి తీర్పు తప్పదనమాట. నా నిబంధన నిల్చున్నట్లు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉద్దేశము నాశనం కాదు, తిరిగి నిబంధనలోనికి రావటం. మరి నా సేవ కయ్యను అర్పణలా ఉందా, హేబేల అర్పణలాగా ఉందా? ఏలీ కుమారులు యెహోవాను ఎరగక సేవ చేస్తున్నానా వాళ్ళలాగా, హోప్ని, ఫీనెహాస్ లాగా? లేకపోతే నాదాబు, అబీహుల్లాగా దేవుడు చెప్పని విధంగా సేవ చేస్తున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. లేవిలాగా యథార్థమైన ఉపదేశం అతని నోట ఉన్నది, అతని పెదవులందు దుర్నీతి కనబడలేదు అనేది సాక్ష్యము మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మలాకి 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల ద్వారా దేవుడు మన హృదయంతో మాట్లాడాడు. ఇది కేవలం యాజకులకు మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహం కాబట్టి ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మరి ఈరోజు మనం నేర్చుకున్న 4 విషయాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందామా. వినని హృదయం. దేవుని మాట విని మనసులో పెట్టుకోకపోతే మన ఆశీర్వాదాలు కూడా శాపాలుగా మారిపోతాయి. ఇప్పటికే శపించి తిని అనే మాట వణుకు పుట్టిస్తుంది మనకు 2వ వచనంలో. మరి కాబట్టి ఘనపరచని ఆరాధన, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, కానీ హృదయం అక్కడ లేకపోతే అది వ్యర్థం, దేవునికి అది అసహ్యం అన్నమాట. ఘనపరచని ఆరాధన వ్యర్థమైనదని చూసుకున్నాం. తర్వాత మీ ముఖముల మీద పేడ వేస్తున్నాం అనే మాట దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా చూస్తాడో చూపిస్తుంది. మరి మన అర్పణలు, మన బలులు ఎలాంటివిగా ఉన్నాయి? అపవిత్రమైన సేవకు తిరస్కారంగా ఉన్నాయా? పరీక్షించుకోవాలి. మరి దేవుని ఉద్దేశం నాశనం కాదు, లేవి నిబంధన నిలిచినట్లు తిరిగి రండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. తిరిగి భయభక్తులతో సత్యంతో నడవమని పిలుపునిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే అసలు నకిలీ సర్వీస్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నాం కదా. కయ్యనులాగా సేవ ఉంది, హృదయం లేదు. ఏలీ కుమార్ల వాళ్ళలాగా సేవ ఉంది, కానీ యెహోవాను ఎరగలేదు. అహరోను బంగారు దూడలాగా సేవ ఉంది, నిబంధనకు విరుద్ధంగా ఉంది. అయితే
దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన సేవ, మన అర్పణ ఎవరిలాగా ఉంది? హేబేల్ అర్పణలాగా ఉందా? కయీన్ అర్పణలాగా ఉందా? దేవుడు మన హృదయాన్ని చూస్తాడండి. మనం ఇచ్చే కానుకలను, మనం ఇచ్చే అర్పణలను కాదు. మరి లేక మన పెదవులు జ్ఞానాన్ని కాపాడుతున్నాయా? మన మాటల్లో, క్రియల్లో దుర్నీతి కనిపిస్తుందా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి మన జీవితం అనేకులను దోషం నుండి మళ్ళిస్తుందా? తొట్టుపడజేస్తుందా? లేవిలాగా సమాధానం, నీతి గలవారై మనం దేవునితో నడుస్తున్నామా? ఈరోజే సమయం. దేవుడు పశ్చాత్తాపంకి పిలుపునిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయుడి, ఆలకించుడి, నా నామాన్ని ఘనపరచుడి అని 3 పనులు చెప్పాడు కదా. ఆలకించాలా, ఆలోచన చేయాలా, తిరిగి రావాలా. మరి గుర్తుంచుకోండి, దేవుడు ఇప్పటికే శపించి ఉంటిని అంటున్నాడు. మరి శాపము భవిష్యత్తులో కాదు, వినని హృదయం వల్ల ఇప్పుడే మొదలవుతుంది. మన ఆశీర్వాదము, మన కుటుంబం, మన సంతతి మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇక్కడ శుభవార్త ఏంటంటే, దేవుని ఉద్దేశము శపించడం కాదు, సరిచేయడం. లేవీతో నా నిబంధన ఉండునట్లు, లేవీయులకు నా నిబంధన ఉండునట్లు ఈ ఆజ్ఞ మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందురు అనే మాట 4వ వచనంలో కదా. మరి ఏలీ కుమారులాగా కయీను హృదయం లేకుండా సేవ చేశాడు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనను ఆలకించి జవాబు దయచేస్తాడు. ప్రభువా, కయీన్లాగా హృదయం లేకుండా సేవ చేశాను, ఏలీ కుమారులాగా నిన్ను ఎరగక పరిచర్య చేశాను, అహరోనులాగా ప్రజలను సంతోష పెట్టడానికి నీ నిబంధనతో రాజీ పడ్డాను, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నీ మాట వింటున్నాను, హృదయంలో పెట్టుకుంటున్నాను. లేవీలాగా భయభక్తులతో కాదు, యథార్థమైన ఉపదేశంతో నీ నామానికి మహిమ తెచ్చేలాగా తిరిగి నడుస్తాను. నా సేవ నకిలీది కాకుండా, శాపానికి గురి కాకుండా, నీ సన్నిధిలో అంగీకరింపబడే అర్పణగా ఉండునట్లు నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. మందసం ముందు ఉజ్జాలాగా చనిపోకూడదు, నాదాబు అబీహలా కాలిపోకు. ఈరోజే తేల్చుకో, మన సేవ దేవునికి ఇష్టంగా ఉందా, అసహ్యంగా ఉందా? ఇక నుంచి నా టైం, నా డబ్బు, నా శక్తిలో బెస్ట్ దేవునికే ఇస్తాను, మిగిలిపోయింది ఇవ్వను అనేది తీర్మానం చేసుకోవాలి. కాబట్టి అలా ఉండులాగున ప్రభువు మనకు సహాయం చేయనుగాక. మన సర్వీస్, మన సేవ నకిలీదిగా ఉండకుండా, శాపానికి గురి కాకుండా శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి ఆశీర్వాదం పొందుకునే వారంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగము ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అయా నీ నామమునకే అయా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఇప్పుడు చెప్పబడిన ఈ యొక్క వాక్యము నిమిత్తము ప్రభువా ఈ దినమని సన్నిధులు అడుగుచున్నాం. నిజమే ప్రభువా, అయా ఇంతవరకు మేము చేసే అయా నాయన సర్వీసులు నకిలీగా ఉన్నాయేమో, అయా నాయన అవి పనికిరాని అయా పరిచర్యలుగా ఉన్నాయేమో దయతో క్షమించి అయా నిజమైన పరిచర్యను, నమ్మకమైన పరిచర్యను, పరిశుద్ధము కలిగిన పరిచర్యను అయా నీ మాట విని అయా వాటి ఆజ్ఞలను గైకొని అటు మా హృదయాలలో వాటికి నుంచుకొని అయా ఆయన ఆ క్రియల ద్వారా నీ పరిచర్య చేయుటకు సహాయము చేయండి. నిజమే అయా మేము అన్యాయముగా అయా పరిచర్య చేసినట్లయితే అయా అభినాదాబు ప్రభా, అభిహును ప్రభు నాదాబులు ఏ విధంగానైనా ఆ యొక్క ఆలయంలో అన్యగ్నిని తెచ్చి అయా పతనాన్ని చూశారు ప్రభా. అయినా అటువంటి వారిగా మేము ఉండుకున్నట్లు సహాయము చేయండి. మేము కూడా నాయన నీవు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూనే అయా నువ్వు ఇచ్చిన పరిచర్యను మాత్రమే మేము చేసినట్లు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు. అలాగే నాయన వచ్చా కూడా మీరు జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభా, అది లేవీలకి ఇచ్చిన బాధ్యతే అయినప్పటికీ ప్రభా అది పడిపోతుందేమో అని ఒక ఆలోచనతో చేశాడు. కానీ తనది కాదు కనుక ప్రభా, పరిచర్య తనది కాదు కనుక ప్రభా తనని మీరు మొత్తగా అతడు ప్రభా చనిపోయాడు. అట్టి విధముగా నాయన మేము కూడా మాకు ఇచ్చిన బాధ్యతనే తప్ప ఎదుటి వారి బాధ్యత
బాధ్యతలోనికి అయా నైనా చోటు చేసుకోకుండానట్లు సహాయం చేయండి. ఏదేమైనప్పటికీ కూడా అయా మేము చేసిన పరిచర్యలో శాపము రాకుండా చేసే పరిచర్యనే మేము చేయుటకు సహాయం చేయండి. ఇటువంటి నకిలీ పరిచర్యలను చేయకుండా ప్రభా మాకున్న దాంట్లో మేము చేస్తున్న దాంట్లో మేము ఇచ్చే దాంట్లో అన్ని విషయాలలో ప్రభా మేము నకిలీగా ఉండకుండా అయా యథార్థంగా ప్రభా పరిచర్య విషయంలో ఏమి అయా అర్పణ విషయంలోనేమి ప్రభా మేము ఉండటకు సహాయం చేయండి. ఒకవేళ అలాగే లేని పక్షంలో అయా మమ్మల్ని ప్రభా అయా విత్తనమును ప్రభు ఏ విధంగా అయా చెరిపివేస్తానన్నావో ప్రభా ముఖం మీద ఏ విధంగా పేడ వేస్తానన్నావో ప్రభా అటువంటి బ్రతుకులుగా మేము మారిపోయే అవకాశం ఉంటుంది ప్రభా. దయతో క్షమించండి ప్రభా. మా జీవితాలను ప్రభా మా కుటుంబాలను ప్రభా అటువంటి శాపంలో మేము పడుకుంటున్నట్లు సహాయం చేయండి ప్రభు. ఈ వాక్యము ద్వారా మా హృదయాలను తాకిన విధానము కొరకు మీకు వందనాలు ప్రభా. మీరు చేసిన ప్రతి ఒక్క మాటను బట్టి అయా నీ సేవకురాల ద్వారా మాకు తెలియజేసిన విధానము కొరకు మీకు వందనాలు ప్రభా. ఇంకా ఇలాంటివి ఎన్నో మర్మములు మీరు తెలుసుకొని ప్రభా నైనా నీ చిత్తానుసరమైన జీవితం జీవించుటకు ప్రభా నీకు ఇష్టమైన వ్యక్తిగా మేము అందరం ఉండునట్లు సహాయము చేయమని ప్రభా ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానము కొరకు వందనాలు. ముందున్న సమయము ప్రభా నేను మీకు అప్పగించుకుంటూ ప్రభా ఈ యొక్క నాయన ఇది ఈ యొక్క యుఐజీ మినిస్ట్రీని లీడ్ చేస్తున్న ప్రభా లీడియా సిస్టర్ గారిని కూడా మీరు ఇంకనూ ఆత్మతో అభిషేకించి అనేకమైన మర్మములు మాకు తెలియచేయటకు ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించమని కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. పరిచర్య పట్ల కావాల్సిన ప్రతి నైనా అనుకూల పరిస్థితులను ప్రభా మీరు విడిపించి ప్రభా మంచి పరిచర్యను ఇంకనూ వాడుకోమని, తప్పులు పొరపాట్లుంటే మమ్మల్ని క్షమించి మహిమ పొందుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించి మహిమ పొందుకోమని మా ప్రియరక్షకుడేసే నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.